మచిలీపట్నంలో మసులా బీచ్ ఫెస్ట్ ఆహ్లాదకరంగా సాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్రాన్ని టూరిజం హబ్గా మార్చేందుకు చంద్రబాబు నాయుడు తలంచాడు. ఇందులో భాగంగానే మచిలీపట్నంలో నిన్న మసూలా బీచ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈరోజు మచూలా బీచ్ ఫెస్టివల్లో భాగంగా రెండో రోజు ఇక్కడ రకరకాల ఆటల పోటీలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే కాసేపటి క్రితమే కయాకింగ్ పోటీలు, జాతీయ స్థాయి కయాకింగ్ పోటీలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో మొదటిసారి ఈ కయాకింగ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ కయాకింగ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుండి పోటీల్లో పాల్గొనేందుకు అభ్యర్థులు వచ్చారు. 17 రాష్ట్రాల నుండి ఈ కయాకింగ్ పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు వచ్చారు. మొదట తమిళనాడులోని టూటికొరైన్లో 2 సార్లు ఈ పోటీలు జరిగాయి. మొదటిసారి రాష్ట్రంలో ఈ పోటీలు జరగబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా టూరిజాన్ని పెంపొందించాలి, రాష్ట్రంలో వివిధ రకాల ఆటల పోటీలని ఇక్కడ జరపాలన్న ఉద్దేశంతో కయాకింగ్ పోటీలను తెచ్చారు. అందులో భాగంగానే కయాకింగ్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. కాసేపటి క్రితమే ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇక్కడికి కొల్లు రవీంద్ర వచ్చి ఈ పోటీలను ప్రారంభించారు. మచిలీపట్నం బీచ్ వేదికగా ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి మసూలా బీచ్ ఫెస్టివల్ని ఆస్వాదిస్తున్నారు. ఈ బీచ్ ఫెస్టివల్లో రకరకాల ఆటల పోటీలు పెట్టారు. అందులో భాగంగానే ఇక్కడ ఈ పోటీలని కాసేపటి క్రితమే ప్రారంభించారు. ఈ పోటీల గురించి మరిన్ని విషయాలు మనం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులను అడిగి తెలుసుకుందామే. ఏదైతే కయాకింగ్ పోటీలు ఉన్నాయో ఇందులో పాల్గొనేందుకు మొదటి బ్యాచ్ సముద్రంలోకి వెళ్తుంది. సముద్రంలోకి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం స్పష్టంగా విజువల్స్ లో చూస్తా ఉన్నాము. అయితే ఈ పోటీల గురించి మరిన్ని విషయాలు నిర్వాహకులను అడిగి తెలుసు. సార్, ఈ కయాకింగ్ పోటీలు ఎలా నిర్వహిస్తారు? ఇది 3rd నేషనల్ సీ కయాకింగ్ అండ్ స్టాండ్ అప్ పెడలింగ్ ఛాంపియన్షిప్ 2025 మచిలీపట్నంలో అవుతుంది. ఇది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హోస్ట్ చేస్తుంది అండ్ ఇది మూడోది ఇండియాలోని. ఇండియా అక్రాస్ 500 అథ్లెట్స్ వచ్చారు ఇక్కడికి. అండ్ ఇక్కడ సీ కయాకింగ్లో ఏంటంటే సింగిల్ కయాక్, డబుల్ కయాక్ ఉంటాయి. ఈ సింగిల్ కయాక్లో సింగిల్ పర్సన్ వెళ్తారనమాట. ఇది పెడలింగ్ బోట్. నెక్స్ట్ వచ్చేసరికి స్టాండప్ పెడలింగ్ ఉంటుంది, నిల్చుని పెడలింగ్ చేసేది బోట్ ఒకటి ఉంటుంది, అవి చేస్తారు. అండ్ దీంట్లో డిసిప్లిన్స్ కేటగిరీస్ ఏంటంటే అండర్ 14 నుంచి అండర్ 14 సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ అండ్ మాస్టర్స్ మిక్స్డ్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. అండ్ రేసెస్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత 200 మీటర్ స్ప్రింట్ ఉంటుంది. ఆ స్ప్రింట్లో ఎవరైతే మళ్ళీ బ్యాక్ రావాలి, బ్యాక్ వచ్చి మళ్ళీ ఈ సేమ్ లైన్ టచ్ చేసిన వాళ్ళు విన్నర్స్ అనమాట. విన్నర్స్, రన్నర్స్, 3rd పొజిషన్స్ మనం డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్ రేస్ ఉంటుంది. టెక్నికల్ రేస్లో 500 మీటర్ ఉంటుంది అండ్ 2000 మీటర్ ఉంటుంది, 5000 మీటర్ ఉంటుంది. ఇప్పుడు 500 మీటర్ టెక్నికల్ రేస్ కండక్ట్ చేస్తున్నాం. సీ కయాకింగ్ పోటీలకు సముద్రం ఏ విధంగా అనుకూలిస్తుంది? ఇక్కడే పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి సార్? మన మంగినపూడి బీచ్లో ప్రధాన కారణం సీ కయాకింగ్ నిర్వహించడానికి ఈ సముద్రం అనుకూలమైన సముద్రం. ఇక్కడ ఉన్న వేవ్స్ కానీ ఇవి చాలా 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 స్ట్రెంగ్త్ చాలా తక్కువ ఉన్నాయి. చాలా సేఫ్గా ఉందన్నమాట. వేవ్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంది. సో ఇది చాలా సేఫ్ అండ్ కరెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఈజీగా మనం కండక్ట్ చేసేది ఉంటుంది. అంటే సీ కయాకింగ్ పోటీల్లో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేస్తే అందుకు సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్ ఎలా ఉండబోతుంది సార్? ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ మనకి ఇక్కడ ప్లేస్ ఉంది. బీచ్ చాలా లెంతీ ఉంది. ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ సీ కయాకింగ్కి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ ఉంటే లోకల్ కమ్యూనిటీ చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ నేషన్ అక్రాస్ అథ్లెట్స్ ఇక్కడ ట్రైనింగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ట్రైనర్స్ కూడా మేము తెప్పించగలం. నేషనల్ వైడ్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ కోచెస్ మనం తెప్పించుకొని ఇక్కడ లోకల్ కమ్యూనిటీకి ఫోకస్ పెడితే ఇక్కడ మనకి ఎక్కువ మెడల్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకారం ఏ విధంగా ఉంది సార్ ఇలాంటి పోటీలకు? రాష్ట్ర ప్రభుత్వం సహకారం అద్భుతం అండి. ఇది కండక్ట్ చేయడానికి ఇనిషియేట్ చేసింది కొల్లు రవీంద్ర గారు. మొదటి నుంచి 3 మీటింగ్స్ పెట్టారు. 3 మీటింగ్లో కూడా ½ అన్ అవర్ కన్నా ఎక్కువ మాట్లాడి చాలా బ్రీఫ్గా అన్ని డీటెయిల్డ్గా తీసుకున్నారు మా నుంచి. ఎలా కండక్ట్ చేస్తారు, ఏంటి, మనం ఎలా పర్మిషన్ తీసుకోవచ్చు అన్నది. మేము ఫెడరేషన్లో ఇండియన్ కయాకింగ్ కెనోయింగ్ అసోసియేషన్ నుంచి మేము పర్మిషన్ తీసుకుని తర్వాత సార్ రికమెండేషన్తో తర్వాత ఇక్కడికి చేసాం. సార్ తాలూకా ప్రోత్సాహం చాలా మంచిగా ఉంది. ఈవెన్ అథ్లెట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నారు ఇక్కడ. లైక్ ఫెసిలిటీ, అకామిడేషన్ ఫెసిలిటీ కానీ, ఫుడ్ ఫెసిలిటీ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్ని ఫెసిలిటీస్ చాలా మంచిగా సమకూర్చారు. అండ్ ఏపీ గవర్నమెంట్ వాటర్ స్పోర్ట్స్లో సముద్రం వైపు ఒక అద్భుతం చేస్తుంది అనుకోవాలి. ఓకే.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఏర్పాట్లపై నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కయాకింగ్ పోటీల తర్వాత మనకు బీచ్ కబడ్డీ పోటీలు జరుగుతాయి. ఆ తర్వాత సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ఇక్కడ బీచ్ ఫెస్టివల్ ద్వారా పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్రం తలంచిందో దానికి అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతం అంతా పర్యాటకంగా సంతరించుకోబోతుందని కూడా ఇక్కడ వచ్చినటువంటి నిర్వాహకులు చెబుతున్నారు. కెమెరామెన్ సైదాతో కృష్ణం నాయుడు, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం నుంచి.